ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 23, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూస్తే దేవుడంట తండ్రి లేని వారికి అలాగే తండ్రి అయి ఉన్నారు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నారంటే, ఈ సమాజము తండ్రి లేని వారిని చులకనగా చూస్తుంటుంది, అలాగే భర్త లేని వారిని చులకనగా చూస్తూ ఉంటుంది. వారి పక్షాన వారు చేసే అన్యాయాన్ని మనము ఎన్నోసార్లు విని ఉన్నాం, చూసి ఉన్నాము. వారిని ఎంత హేళన చేస్తారు, ఎంత చులకన చేస్తారు, వారి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వారిని బాధిస్తూ ఉంటారు, వారితో వ్యాజ్యం ఆడుతూ ఉంటారు, వారిని ఎల్లప్పుడూ అణిచివేయాలని చూస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నారు, వారిని నేను చూసుకుంటున్నాను, వారికి నేను సహాయకుడినై ఉంటాను, వారి పక్షాన నేను వ్యాజ్యం ఆడుతాను అని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో, నీవు దేనిని చూచి ఉన్నావు గదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. ప్రియమైన దేవుని వారలారా, నిజముగా ఒక భర్త లేని స్త్రీ, ఒక తండ్రి లేని బిడ్డలు ఎలా ఉంటారంటే నిరాధారులుగా ఉంటారు. వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఎందుకంటే వారు భయపడతారు, అరే మాకు దిక్కు లేదు, మేము ఏం చేయలేము, ఎంతమంది మమ్మల్ని ఎన్ని అంటున్నా మేమేమీ చేయలేకపోతున్నామని బాధపడతారు. కానీ అలాంటి వారట తమను తాము దేవునికే అప్పగించుకుంటారట, దేవుని మీద ఆధారపడతారంట, దేవుని మీదే ఆనుకుంటారట, ఆయన్నే ఆశ్రయిస్తారట. మరి అలాంటి వారికి దేవుడు సహాయుడై ఉండక మానుతాడా? అలాంటి వారిని దేవుడు పోషించకుండా ఉండటం మానుతాడా? అలాంటి వారి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడకుండా ఉంటాడా? దేవుడు తప్పకుండా అలాంటి వారిని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, వ్యాజ్యం ఆడతాడు, వారిని కంటికి రెప్పలా కాపాడుతారు. కాకపోతే మనలాంటి వారిని ఎవరమైనా వారిని ఆదరించేవారుగా, దేవుని పేరట వారికి సహాయం చేసేవారుగా, వారికి ధైర్యం చెప్పేవారుగా, వారి పక్షాన దేవుని పక్షాన నిలబడేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవుని పిల్లలమై మనం ఉన్నాము కనుక ఎవరిని ఆదరించాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరి పట్ల మనము న్యాయంగా ప్రవర్తించాలో దేవుడు మనకు నేర్పించారు. కనుక ఈరోజు వారికి వ్యతిరేకంగా నిలబడిన వారు, వారిని చులకనగా చూస్తున్న వారు, వారి మీద జాలిపడే వారికి ఒకటే దేవుడు అంటున్నారు, నేను వారి పక్షాన ఉన్నాను, నేను వారిని ఏలుతున్నాను, నేను వారికి యజమానుడిగా ఆ కుటుంబానికి ఉన్నాను అని తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవుని పేరట మనం కూడా అలాంటి వారిని ఆదరించాలని, ఆదుకోవాలని, సహాయకులుగా ఉండాలని, ప్రేమ చూపించేవారుగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.